భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏది అంటే, అంతరాత్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. తప్పు చేద్దామని అనుకున్నాను అనుకోండి, వెంటనే నా అంతరాత్మ అంటుంది, ఎన్ని వేల ప్రసంగాలు చేశావు, నువ్వు చెప్పినవి సత్యాలని, నువ్వు చెప్పినవి పాటించాలని నిన్ను గౌరవించి నమస్కరిస్తాను. ఇంత గౌరవాన్ని బయట పొంది అంతమందికి అన్ని ప్రబోధాలు చేసి ఈ తప్పుడు పని ఎవరూ చూడటం లేదు కదా అని చేయడానికి నీకు సిగ్గేయట్లేదా? నువ్వు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి సభలో 10 మందికి మంచి మాటలు చెప్తావు? నీలో ఉన్న అంతరాత్మకి నాకు తెలియదా నువ్వేం చేస్తున్నావో? భగవంతుడికి తెలియదా నువ్వేం చేస్తున్నావో? నువ్వు ఈ తప్పుడు పని చేయడం ఎందుకు? బయటికి వెళ్ళి ప్రబోధం చేయడం కన్నా నిన్ను నువ్వు నియంత్రించుకోవడం అలవాటు చేసుకో. దేనికి చేస్తావు ఈ ప్రసంగాలు అని నా అంతరాత్మ నన్ను అడుగుతూ, ఈ అంతరాత్మని గౌరవించడం అన్నది మొట్టమొదట ప్రతి వ్యక్తికి అలవాటైంది అనుకోండి. అంటే ఇటువంటి హీనమైన ఉపమానం మీ మీద పెట్టడం నాకు ఇష్టం లేక నా మీద పెట్టుకుని నేను మాట్లాడాను.